అయితే యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు చాలా ప్రాంక్ కాల్స్ చేశారు వాళ్ళకి, వీళ్ళకి. ప్రతి ప్రాంక్ కాల్ ఏంటంటే మేము విడిపోతున్నాం అని. ఆ! అది కాకుండా ఆ! ఎవరికన్నా ఫోన్ చేసి మేము పెళ్లి చేసేసుకున్నాం అంటే నమ్మేవాళ్ళు ఎవరుంటారు? బకరాలు ఎవరున్నారు? ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయిందండి. సరే నాది ఇస్తానండి. ఏం ప్రాబ్లమ్ లేదు. పెళ్లి చేసేసుకోవాల్సొచ్చింది. ఒకానొక సిట్యుయేషన్‌లో ఏమనుకోవద్దు. మీ బ్లెస్సింగ్స్ కోసం బయలుదేరుతున్నాం అని మీ ఫాదర్‌కా ఎవరికో ఒకళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఒప్పించాలి మీ ఇద్దరు కలిపి. పేరెంట్స్ వద్దులేండి. ఆళ్ళు పాపం ఏదో ప్రశాంతంగా ఉంటారు. సడెన్‌గా ఇలాంటివి తట్టుకోలేరు. అప్పుడే కదా! లేదండి యాక్చువల్లీ నిజంగానే మీకు ఆశీర్వదిస్తారని. సుఖంగా ఉండండిరా అని అన్నారనుకోండి తట్టుకోలేము అది. అదే కదా కావాల్సింది మనకు కూడా. హరీష్ అన్నకు ఫోన్ చేయి. మంచోళ్ళే ఎవరికో అనుకోకుండా మాకు హరీష్ అన్నకు ఫోన్ చేయి. ఒక చిన్న సిట్యుయేషన్ వచ్చింది. పెళ్లి చేసేసుకున్నాము. హరీష్ అన్న ఇవాళ మార్నింగ్ పెళ్లి చేసుకున్నాం. మన సీరీస్ ప్రొడ్యూసర్‌కే చెప్దాం లేకపోతే. సీరీస్ ప్రొడ్యూసర్‌గా అయితే ఓకేలేండి. నెక్స్ట్ సీరీస్‌కి మళ్ళీ సైన్ చేద్దాం. ఆయనే ఉంటాడు. నెక్స్ట్ సీరీస్ కి ఇంకా పెళ్ళైన జంటలా చేద్దాం. కాపీరైట్ హలో అన్న ఎక్కడున్నావు అన్న? అన్నపూర్ణలో అన్న ఏం లేదు యాక్చువల్లీ సిరీస్ షూట్ అయిపోయింది అంతా. నీ దగ్గర ఒక విషయం దాచాం. ఏంటది? ఏంటి అని అంటే నాకు సోనియాకి పెళ్ళి అయిపోయిందన్న. ఓకే. సో ఇవాళ మార్నింగే చేసుకున్నాం. ఓకే. అంటే మొత్తం సిరీస్ అంతా హిట్ అయిన తర్వాత చెప్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈ పెళ్ళి అయితే ముందే తెలుసుకున్నాను. అదే నువ్వేంటన్నా కొంచెం యాక్ట్ చేయన్నా. ఏదో ఫోన్ చేసి ఏదో చెప్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మాకంటావేంటి నువ్వు? తుఫాన్లు భూకంపాలు వస్తాయి చెలిస్తలేదు బతుక్కి. కాదన్నా నీ పెళ్ళో పెద్ద విషయమా అంటున్నారు ఆయన. ఇప్పుడు వేరే దేనికి భయపడా. కాదన్నా నీకు ప్రాంక్ చేయమంటే నువ్వు రివర్స్ వాళ్ళకి ప్రాంక్ చేస్తున్నావు. అందరికి చేస్తున్నాయి. అదే మళ్ళీ రేపు తమ్ముళ్ళు రాసేసుకుంటారన్నా. పెళ్ళైన సోనియా సిద్ధు ఆశీర్వదించిన ప్రొడ్యూసర్. బాగుంది. టైటిల్ ఏం పెట్టాలి అనుకుంటున్నారు. అవాక్కైన ప్రొడ్యూసర్. అవాక్కైన ప్రొడ్యూసరా? ఆయన అవాక్యం వల్ల చలకు అయితే ఓకే అన్నాడు. అంటే రేపు ప్రివ్యూ ఉంది కదండి, ఆ టెన్షన్ లో ఉన్నారు. ఓకే. ఇది మీదో పెద్ద టెన్షన్ అన్నట్టు రియాక్ట్ అయ్యారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్ అన్న. మనకి ఇది వర్కౌట్ కాలే. ఎవరన్నా షాక్ అయిపోయి ఒక బకరాన్ని ఎత్తుకొని చేయండి ఆ మాట. ఎవరు లేరు ఆవిడ లిస్ట్ లో ఉంటారు. తీసారు ఫోన్, అద్భుతంగా ఫోన్. మన కాస్ట్యూమ్ డిజైనర్ కి ఇచ్చారు. శిల్ప అనుకోకుండా చేసేసుకున్నాము. శిల్ప కథ కొన్ని పెళ్లి కాస్ట్యూమ్లు పంపమని చెప్పు. హలో అక్క. బిజీయా? అది అక్క నేను ఒక విషయం చెప్దామంటే నువ్వేంటక్క? చెప్పు. ఏం లేదు అక్క, యాక్చువల్లీ నేను సిద్ధు పెళ్లి చేసుకున్నాం అక్క. నీ బొంద. ఏంటక్క? అంత సీన్ లేదులే. పెళ్లి చేసుకున్నామంటే అంత సీన్ లేదంటే? పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు చేసుకున్నారు అని అనుకోవట్లేదు. ఎప్పుడు మరి నిన్న చేసుకున్నాం అనుకుంటున్నావా? నిన్న కూడా చేసుకున్నారు అనుకోవట్లేదు. సరే అక్క, నిజంగానే చేసుకోరు అనుకుంటున్నాం. అక్క నేను పెళ్లి చేసుకున్నానని నీకు ఫోన్ చేస్తే నువ్వేంటి నీ జడ్జ్మెంట్లు ఇస్తావు నాకు? సరే చేసుకున్నావు చెప్పు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ అకేషన్ కి చీరలు కావాలి. సరే అలాగే. ఎక్కడున్నావు? పంపించినా? సారీ వర్కౌట్ అవ్వలేదు. బాయ్. ఇంకా లాగ్ వద్దు. ఏంటండి అంటే మీరు పెళ్లి చేసుకున్నారంటే ఎవరైనా ఓకే అన్నారండి? అది ఎవరికి పెద్ద ఏం లేదు. మేము విడిపోతామని ఎవరికి తెలియదు. అంటే ఎవరికి అది సారీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అందరూ నార్మల్ గానే రియాక్ట్ అవుతారు. విడిపోతారు అని మేము ప్రాంక్ చేసినా సరే ఓకే పెట్టే ఫోన్ అదే అన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు వీళ్ళిద్దరే. పేరెంట్స్ కూడా నంబర్ అనమాట. నంబర్ మా పేరెంట్స్ అసలు నంబర్. ముందు అంటారు. ఆయనకి సిద్ధు వాళ్ళ ఫాదర్ కి ఇప్పుడు ఫోన్ చేసామంటే ఆయన ఏంటి ఆశీర్వదించేస్తారు. ఓకేరా మీరు పిల్ల పాపలతో సుఖంగా ఉండండిరా అని అంటారు. అవి మీరు తట్టుకోలేరు అవన్నీ. మీకు అంటే ఇంత స్పాంటనిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది కదండి, వస్తుంది కొంచెం. ఆ మాత్రం ఉండాలండి మనకి. గోదావరిగా మాత్రం లేదా అట్టండి.